నా పేరు రేఖ అండి. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ నుంచి వచ్చాను. అయితే ఇంతకుముందు చూస్తే ఇలాంటి విషయాలన్నింటినీ నేను బిలీవ్ చేసేదాన్ని కాదు. అయితే నేను గురుగారిని యూట్యూబ్‌లో చూసిన తర్వాత నాకు విశ్వాసం కలిగింది. ఇంకా చాలా స్ట్రగుల్ చేసిన తర్వాత రాయ్‌పూర్‌లో అవకాశం దొరక్క ఇక్కడొచ్చాం. అప్పటికే ధైర్యం కోల్పోయాం. అయితే ఫైనల్లీ గురువుగారు మా సమస్యని విన్నారు. కాబట్టి మాకు పూర్తి విశ్వాసం ఉంది. అయితే నా ఫ్రెండ్ కూడా ఉంది. ముఖ్యంగా ఈమె నాకు చాలా సపోర్ట్ చేసింది. చివరిగా నేనేం చెప్తానంటే మాతని ప్రార్థించండి, దేవుడిపై విశ్వాసం ఉంచండి, అప్పుడు మీ కోరికలు తీరుతాయి. గురుగారి గురించి చెప్పాలంటే గురుగారికి చాలా విషయాలు తెలిసిపోతుంటాయి. నేనైతే నిజంగా షాక్ అయ్యాను. ఏ విధంగా ఇన్ని విషయాలు ఏ విధంగా అయితే చెప్పానో నేను బిలీవ్ చేసేదాన్ని కాదు. కానీ చాలా విషయాలు ఆయనకు తెలిసాయి. ఇంకా నేనైతే వాటిని విని షాక్ అయ్యాను. కానీ ఇప్పుడు ఆ నమ్మకం ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది. ఇంకా మనసులో ఏమనిపిస్తుందంటే గురుగారి చెప్తున్నట్టు రాబోయే సమయం ఏదైతే ఉందో వాటిపై ఒక నమ్మకంతో నడవగలిగితే లైఫ్లో వచ్చే ప్రశ్నలన్నిటికీ ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది.